ఇప్పుడైతే మీకు ద్రౌపది స్వయంవరం మొదటి భాగం చెప్తుంటాను. ఓకే. కుంతి ఇంకా పాండవులు పాంచాల దేశానికి వెళ్ళడానికి అర్ధరాత్రి అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అర్జునుడు నిప్పు పెట్టిన కర్రని పట్టుకొని నడుస్తూ ఉంటాడు. ఆ సమయంలో గంగా నదిలో అంగారపర్ణుడనే గంధర్వుడు తన భార్యతో క్రీడల్లో మునిగి ఉన్నాడు. పాండవులు అటువైపు రావడం చూసిన అంగారపర్ణుడు కోపంతో వాళ్ళ వైపు బాణాలు సంధించాడు. అర్జునుడు వాటిని తిప్పికొట్టాడు. ఆగ్నేయ అస్త్రంతో అంగారపర్ణుడిని ఓడించాడు. అంగారపర్ణుడు అతని ఓటమిని ఒప్పుకొని చాక్షుషి విద్యని ఇంకా గంధర్వ గుర్రాల్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత అంగారపర్ణుడి సలహా మేరకు ధౌమ్యుడిని పురోహితుడిగా నియమించుకున్నారు. దాని తర్వాత కుంతితో కలిసి పాండవులు పాంచాల దేశానికి చేరుకున్నారు. ఒక కుమ్మరి ఇంట్లో నివసించారు. అదే సమయంలో ద్రుపదుడు తన కుమార్తె అయిన ద్రౌపదిని అర్జునుడికే ఇవ్వాలని అనుకుంటాడు. అతి శక్తివంతమైన ధనుసుని తయారు చేసి స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. ఆ స్వయంవరంలో పాల్గొనడానికి చాలా మంది రాజులు వచ్చారు. అది చూడడానికి ప్రజలు, గంధర్వులు, దేవతలు వచ్చారు. కృష్ణుడు ఇంకా బలరాముడు కూడా స్వయంవరాన్ని చూడడానికి వచ్చారు. దృష్టద్యుమ్నుడు మండపం మధ్యలోకి వచ్చి గట్టిగా, రాజులారా, ఈ ధనస్సుతో మత్స్య యంత్ర లక్ష్యాన్ని కొట్టి విజయం సాధించిన వ్యక్తికే ద్రౌపది భార్యగా లభిస్తుంది. ఇది మత్స్య యంత్ర ఛేదన అని చెప్పాడు. చాలా మంది రాజులు ధనుసుని ఎత్తడానికి ప్రయత్నించి ఎత్తలేక పడిపోయారు. కర్ణుడు ధనుసుని ఎత్తి లక్ష్యాన్ని కొట్టబోయాడు. అంతలోనే ద్రౌపది నేను సూతపుత్రుడిని వరించను అని అంటుంది. ఆ తర్వాత దుర్యోధనుడు ధనసు ఎక్కి పెడుతూ వేళ్ల మధ్య వెంటినారి దెబ్బ తగిలి పడిపోయాడు. చివరిగా బ్రాహ్మణుడి వేషంలో ఉన్న అర్జునుడు ముందుకు వచ్చి లక్ష్యాన్ని ఛేదించడానికి సిద్ధమయ్యాడు. అది చూసిన కృష్ణుడు చాలా సంతోషించాడు. విన్నారు కదా, దీని నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకేనా. సూతపుత్రుడు అని ఎవరన్నారు? ద్రుపదుడు ద్రౌపదిని ఎవరికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు?